ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులను తెలుసుకుందాం. ఈ వారం ఆగస్టు 3వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి గారు. గురుగారు, ఈ వారం 3వ తారీఖు ఆగస్టు నెల నుంచి 9వ తారీఖు ఆగస్టు నెల వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే మీరు అంటే ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉన్నట్లయితే యుద్ధ వాతావరణం కానివ్వండి, ఎటువంటి పరిస్థితి అన్నా కానివ్వండి, కిందిటి వారం చెప్పే విధంగా మీరు ఏంటంటే చంద్రుడు రాహుకేతు మధ్యలో ఉండటం వల్ల మనకి చాలా పరిణామాలు ఎదురయ్యాయి. అలాగే ఈ వారం ఎలా ఉంటుంది చంద్రుడు? తప్పకుండా ఇది చాలా మంచి ప్రశ్న. నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఇదే చెప్తుంటానండి. ఏంటంటే గాయత్రికి ఏ విధంగా అర్థమయ్యిందో అంటే ప్రతిసారి కూడా వారపంలో గమనించండి. చంద్రుడితో సహా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండిపోవాలి. దానిని కాల సర్పదోషం అంటారు. కాల సర్పదోషంలో ఎన్నో రకాల కాల సర్పదోషాలు ఉన్నాయి. రాహు పైన ఉండి కేతు గాని కింద ఉంటే దానిని రాహుగ్రస్త కాల సర్పదోషం అంటారు. కేతు పైన ఉండి రాహు కింద ఉంటే దానిని కేతుగ్రస్త కాల సర్పదోషం అంటారు. కేతుగ్రస్త కాల సర్పదోషానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, తక్కువ. కానీ రాహుగ్రస్త చాలా డేంజర్ అన్నమాట. అది మొత్తం ప్రపంచంలో ఈ రోజు ఉన్న పరిస్థితి. అలాగే ప్రతిసారి చంద్రుడు మనకు 2.5 రోజులకు ఒక రాశి మారేస్తుంటాడు కదమ్మా. ఎప్పుడైతే ఇప్పుడు ఈ వారంలో ఆయన ఏ నక్షత్రంలో వస్తున్నాడంటే విశాఖలో ఉంటున్నాడు. ఈ వారం మొదట్లో విశాఖ నుంచి ఆయన శ్రవణ నక్షత్రం వరకు ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి రాహుకేతు దాటి వచ్చేసాడు చంద్రుడు. కాబట్టి మళ్ళీ శాంతి. నిన్న న్యూస్ చూసారా? ఇజ్రాయిల్ యుద్ధాలకి విరామం అంట. రోజు 10 గంటలు విరామం ఇస్తున్నాడు. అంటే ఇలా మనం అనుకోని అవాంతరాలు జరగటం, లేనిపోని ప్రమాదాలు, అదే నేను చెప్పినటువంటి హెలికాప్టర్స్ కానివ్వండి, మొన్న కూడా అమెరికాలో ఒక ఏరోప్లేన్ ప్రమాదంలో అందరూ చనిపోయారు. అది అంత భయంకరంగా ఈ జరగడానికి కారణం ఏమిటంటే రాహుకేతు యొక్క మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే అలా అవుతుంది అనమాట. ఇది చాలా అరిష్టం అనమాట. అయితే ఈ చంద్రుడు ఎప్పుడైతే ఈ 2 రాహు గ్రహాలని కేతుని దాటి వచ్చేస్తాడో ఈ 15 రోజులు చాలా బాగుంటుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఏదో రకమైన అల్లకల్లోలం అనేది ఉంటుంది. ఈ వారం మనకి ఏంటంటే చంద్రుడు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉండదు, శాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం గ్రహస్థితి కానీ మీరు అడిగితే శుక్రుడు, గురువు వచ్చేసి మిథున రాశిలో, అలాగే రవి, బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కేతు వచ్చేసి సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్రుడు అదే వృశ్చికం, ధనుసు, మకర రాశిలో ప్రయాణిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీన రాశిలో ప్రయాణిస్తున్నారమ్మా. ఓకే గురువు గారు. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది. అంటే శ్రావణ మాసంలో నక్షత్రాలు ఎలా ఉంటాయి? జనరల్ గా పుట్టినరోజులు జరుపుకోవటానికి ఎలా ఉంటుంది? అవునండి. ఈ వారంలో ఎవరైతే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు, విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ వారంలో మీ జన్మదినం చేసుకోండి. చక్కగా మీ యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి కానీ నచ్చిన గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకోండి. స్వామికి తగినటువంటి మూల్యాంకాలు ఎవరైతే ఉన్నాయో మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. దానివల్ల స్వామి అనుగ్రహం వల్ల మీరు చాలా బాగుంటారు సంవత్సరం అంతా కూడా. ఓకే గురువు గారు. అలాగే జనరల్ గా అసలు మిమ్మల్ని జ్యోతిష్య పరంగా కలవాలి అనుకుంటే ఎలా కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? జనరల్ గా అమ్మ చాలా మంది డైరెక్ట్ గా కలుస్తుంటారు. డైరెక్ట్ గా కలిసి మాట్లాడితేనే ఒక తృప్తి కొందరికి. కానీ 90% అమ్మా అన్ని ఆన్లైనే, గ్లోబల్ అనమాట. మొత్తం ఎక్కువగా మనకు అమెరికా కంట్రీస్ నుంచి, అమెరికా స్టేట్లో ఉన్న 51 స్టేట్లు, అన్ని ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీస్ చాలా కాల్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఆన్లైన్లో చెప్పడమే మన ఆనవాయితీ. ఆన్లైన్లో నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. నేను చాలా మంది దగ్గర విన్నాను. ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఏ అస్ట్రాలజర్ కానీ టీవీలో వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వెళ్తేనంట అన్ని లాగేసుకుంటారట. ఫోను వీళ్ళు లాగేసుకొని పంపిస్తారట. వాళ్ళు 3 ప్రశ్నలు అడగమంటారట, 3 ప్రశ్నలకి సమాధానం పంపిస్తారట. దౌర్భాగ్యం ఇది. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, దమ్ము లేదు. అందుకే నేను అయ్యంగారుగా మీ ముందు చెప్పేది ఒకటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ నాకు ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు మీ వాయిస్ రికార్డ్ చేయిస్తాను. అలాగే 58 పేజీల జాతకం PDF ఉంటుంది తల్లి, అది కూడా మీకు నేను పంపిస్తాను. దాని ద్వారా మీరు ఎప్పుడు 1 ఇయర్ వరకు నా దగ్గర ఒకసారి వచ్చిన తర్వాత, నాకు కన్సల్టేషన్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు మీరు నన్ను ఎప్పుడైనా సరే డిస్టర్బ్ చేయొచ్చు, ఏ ప్రశ్న అడగవచ్చు. నేను మీకు ఫ్రీ సర్వీస్ చేసి పెడతాను. ఓకే, విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం
కర్కాటక రాశి వారికి 3వ తారీఖు ఆగస్టు నెల నుంచి 9వ తారీఖు ఆగస్టు నెల వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య విశారద శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఈ వారం అంటే 3వ తారీఖు ఆగస్టు నుంచి 9వ తారీఖు ఆగస్టు వరకు కానీ కర్కాటక రాశి వాళ్ళని గమనిస్తే, కర్కాటక రాశి అధిపతి చంద్రుడి యొక్క స్థితి వల్ల వీళ్ళు జనరల్గా మంచి వాతావరణంలో ఈ వారం అంతా గడుస్తుంది. పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనేక రకాలుగా శుభవార్తలు అందుకుంటారమ్మా. ఓకే గురుగారు, ఈ వారం వాళ్ళ నక్షత్రాల స్థితి ఎలా ఉందంటారు? అంటే ఈ వారంలో వీళ్ళ నక్షత్రం అంటే ఎవరైతే ఈ వారంలో కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ప్రత్యేకంగా ఈ వారంలో వాళ్ళ పుట్టినరోజులు ఏం రావట్లేదు. ఎందుకంటే నక్షత్రాల్లో విశాఖ అనురాధ వస్తుంది కాబట్టి ఆశ్లేష పునర్వసు పుష్యమిలో పుట్టిన వాళ్ళది ఈ శ్రావణ మాసంలో జరుపుకోవాలి. ఇంకా రాలేదు, నెక్స్ట్ వస్తుంది అది. ఓకే గురుగారు, అలాగే ఇప్పుడు తిథులు ఎలా ఉంటాయంటారు? ప్రత్యేకంగా ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి ఏంటంటే నవమి నుంచి పౌర్ణిమ వరకు ఉందమ్మా. మరి పౌర్ణిమ వెళ్తుంది కాబట్టి ఈ చంద్రుడి యొక్క రాశి కాబట్టి ఈ వారం అంతా కూడా బాగా మంచి యాంగ్జైటీగా మంచి అభివృద్ధి చెందుతూ మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారనమాట. ఓకే, అలాగే ఇప్పుడు వాళ్ళ ధనస్థానం ఎలా ఉందంటారు? ధనానికి అధిపతి వచ్చేసి సూర్యుడు అనమాట. చాలా బాగుంది. మంచి సమయానికి డబ్బు వస్తుంది. కుటుంబ సంతోషము, పిల్లల చదువులో డెవలప్మెంట్, అలాగే కుటుంబంలో ధన ఆదాయం బాగుండడం వల్ల పరిస్థితులన్నీ బాగుంటాయి. ఓకే గురుగారు, ఇప్పుడు అలాగే ఒక చిన్న సందేహం గురుగారు, చాలా మందికి అంటే ఇప్పుడు జనరల్ గా ఉండే ప్రాబ్లం ఏంటంటే సంతానం లేని వాళ్ళకి సరోగసి కానివ్వండి, ఇంకా చాలా IVF అని కానివ్వండి, చాలా అంటే ఇవన్నీ చాలా కమర్షియల్ అయిపోయి ఇవాళ రోజుల్లో. మీరు మీ దగ్గరకు వచ్చిన చాలా మందిలో సంతాన యోగం కల్పించేటట్టు అసలు ఏం చేస్తే వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది అన్నది మీరు చెప్పినట్టుగా జరుగుతుంది. అవును. సో మీరు అన్న పాయింట్ ఏంటంటే ఈ మధ్య అమెరికా నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశారు. వారిది నాకు టెస్టిమోనీలు కూడా అద్భుతంగా ఇచ్చాడు. అబ్బాయి 43 ఏళ్ళు, సంతానం కలగక 13 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నాడు అబ్బాయి. అతను ఇండియాకు వచ్చి నన్ను కలిశాడు. కలిసిన తర్వాత నేను అన్నాను, ట్విన్స్ ఉన్నారయ్యా నీ జాతకంలో అన్నా. నవ్వాడు ఆయన. సార్ నేను అమెరికా నుంచి వచ్చాను, ట్విన్స్ అంటున్నారు, నేను ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, అసలు కుదరలేదు, ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నాను అంటే నేను ఆయనకి చేయాల్సిన పరిహారాలు గ్రహపరంగా చేశాను గాయత్రి. నమ్ముతారా లేదో 2 monthsలో ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యింది. ఇదేదో మనం ఏదో మిరాకిల్ చేశామో ఏదో ఊడిపడింది అనేది నేను చెప్పను. ఆయన జాతకంలో పంచమ స్థానం బాగుంది. దానికి ఏం చేయాలి? ఆ పంచమ స్థాన గ్రహస్థితి ఎవరు, ఆ గ్రహం ఎందుకు ఇబ్బంది పెడుతుంది, ఆ భార్య స్థానం కూడా ఉంటుంది, భార్యది కూడా, ఆమె దాంట్లో కూడా పంచమ స్థానం ఎక్కడ దెబ్బతింది, ఇవన్నీ బాగా బేరీజు వేసి చక్కగా భారతదేశంలో అనేక అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. రోగాలకు ఒక దేవుడు ఉన్నాడు, పిల్లలకు ఒక దేవుడు, పెళ్లి కాని వాళ్ళకు ఒక దేవుడు, ఉద్యోగం రావడానికి ఒక దేవుడు, ఇలా భారతదేశ అత్యంత పవిత్రమైన దేశం ఉంది కాబట్టి వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళని ప్రత్యేకంగా కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి పంపించి నేను చేయాల్సినటువంటి పరిహారాలు వాళ్ళకు చేయించి, నమ్ముతారా లేదో 100% నేను చెప్పాను మీకు ఖచ్చితంగా పలానా డేట్కి అవుతుందన్నాడు. వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత అబ్బాయి బిక్కిరి అయిపోయాడు. మళ్ళీ 2-3 సార్లు ఇండియాకి వచ్చాడు, నన్ను చూశాడు, సన్మానం చేశాడు, అనేక రకాలుగా పాపం చాలా దక్షిణ సమర్పించుకున్నాడు, మంచి పిల్లడు. అటువంటిది ఆయన టెస్టిమోనీ కూడా దగ్గర ఉంది. సంతానం కలగకపోవటానికి కారణం గత జన్మలో మనం చేసినటువంటి గ్రహాలు అని చెప్పి పాత వాళ్ళు నమ్మేవారు. ఇప్పుడు ఈ సరోగసి IVF ఇవన్నీ వచ్చేసిన తర్వాత నిన్న మనం పేపర్లో చూసాం, న్యూస్ చూసాం, సృష్టి అనేటువంటి బేబీ దీంట్లో చాలా డేంజరస్ గా, అంటే పరిస్థితి ఎట్లా అంటే దరిద్రమైన పరిస్థితి. అసలు సెరోగసి లేదు, ఏ బొందలేదు, ఏమీ లేదు. ఎవరికో పుట్టిన పిల్లని తీసుకొచ్చి ఇంకెవరికో అప్పగించేసి అయ్యా ఇదిగో మీ సంతానం అని చెప్పి మోసం చేసేస్తున్నారు ఏకదం. అలాగా గర్భాన్ని అద్దెకి తీసుకున్న గర్భాలు ఉంటాయి, అందులో నుంచి వచ్చిన సంతానం అని చెప్పేసి భార్య పిల్లలకి తెలియకుండా భర్తలకి వాళ్ళు DNA పరీక్ష చేసుకుని కేసులు పెట్టి తర్వాత అందరినీ లోపలేశారు. సో ఇది చాలా దారుణమైన సమస్య. కాబట్టి సంతానం లేని వాళ్ళు జ్యోతిష పరంగా కూడా ఒకసారి చూసుకోవడం వల్ల సరోగసి కానివ్వండి, ఇంకే విధమైన కానివ్వండి ఉందా లేదా నేను చెప్పొచ్చు అనమాట. అది నేను చెప్పేది. ఓకే గురువు గారు, అలాగే ఇప్పుడు తండ్రి ఆరోగ్య స్థితి ఎలా ఉందంటారు? అంటే తండ్రి స్థానం ఎలా ఉందో చెప్పండి. వీళ్ళ జాతకంలో గురువు యొక్క స్థితి వ్యయంలో ఉండడం వల్ల కర్కాటక రాశి వాళ్ళు తల్లిదండ్రులతో విభేదాలు చేసుకోవడం కానీ, గురువుకు నిరాధన చేయడం కానీ, గురువు గారిని ఎదిరించడం కానీ అలాంటి చేయబాకండి. స్థితి బాగాలేదు, అందుకే గురువు స్థితి బాగాలేకపోవడం వల్ల వీళ్ళకి అదృష్టం తక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడు రిలేషన్ కానివ్వండి, అన్నదమ్ముల మధ్య విభేదాలు ఇలాంటివన్నీ ఏమైనా ఉంటాయంటారా? అంటే జనరల్ గా ఈ వారంలో కర్కాటక రాశి వాళ్ళకు బంధువులతో స్నేహితులతో పెద్ద ఉపయోగం అనేది ఉండదు.
ఖచ్చితంగా మన సొంత కృషి మీద మనం పైకి రావాలి, ఇతరుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. తోబుట్టువులు కానివ్వండి, చేతి కింద పనిచేసే వాళ్ళు కానీ మనకు పెద్దగా సహాయం చేసే పరిస్థితిలో లేరు. ఓకే, అలాగే ఇప్పుడు వాహనాలు అంటే చాలా మంది డ్రైవ్ చేస్తూ ఉంటే సడన్ గా యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా గురుగారు, వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? గాయత్రి, లాస్ట్ ఇయర్ నేను చెప్పాను ఇది, శని వీళ్ళకి అష్టమంలో ఉన్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఎన్ని దెబ్బలు, ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని గాయాలు. ఇప్పుడు శని మీకు 9ంటికి వచ్చేసాడుగా, కాబట్టి ఎటువంటి ఆపదలు లేవు, ఎటువంటి ఇబ్బందులు రావు. ఓకే, అలాగే ఇప్పుడు చాలా మంది దూర ప్రయాణాలు వెళ్తూ ఉంటారు, పిల్లలు కానివ్వండి వాళ్ళ చదువు కోసము విదేశాలకు వెళ్ళటము, ఇవన్నీ ఇప్పుడు కరెక్ట్ టైం అంటారా, వెళ్ళొచ్చు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో దూర ప్రయాణాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. తీసుకునే నిర్ణయాలు కొన్ని కరెక్ట్గా ఉండవు. విదేశీయానాలు, దూర ప్రయాణాలు, అనుకున్న కాలేజీలు, అనుకున్న సబ్జెక్టులో సీట్ రావాలన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఆలోచించుకొని చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వ్యాపార పరంగా ఎలా ఉందంటారు? ఈ రాశి వాళ్ళకి కర్కాటక పరంగా రాశి అనేది ఏదైతే వ్యాపారానికి అయితే శుక్రుడు వ్యయంలో ఉండడం వల్ల తీవ్ర నష్టానికి గురయ్యే అవకాశాలు, ధన నష్టం విపరీతంగా కనిపిస్తుంది జాతకంలో. అది జాతకం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఇది. మంచిగా తీసుకుంటే మంచిగా తీసుకుంటారు, కొందరు నెగిటివ్గా తీసుకుంటారు, అది వాళ్ళ కర్మ. నేను చెప్పేది జాతక పరంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళు, ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు నష్టానికి గురయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురుగారు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? అప్లై చేయొచ్చు అంటారా? ఇప్పుడు చేయొచ్చమ్మా. ఇప్పుడు అంటే ఇంకా దాదాపు నేను అనుకోవడం ఒక 40 days టైం కుజుడు సరిగ్గా లేడు కాబట్టి, ఎప్పుడైతే మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి, మీ ఎగ్జామ్ టైము, మీరు వెళ్ళే హాల్ టికెట్ మీకు ఎప్పుడు వస్తుందో మాకు ఒకసారి తెలియజేస్తే ఆ సమయానికి గ్రహస్థితి మారి ఉంటే మంచిది. ఇప్పుడైతే ప్రతికూలంగా ఉంది, ప్రస్తుతానికి ఒక 40 days ప్రతికూలంగా ఉంది. ప్రతికూలం నుంచి అనుకూలతకి రావాలంటే కర్కాటక రాశి వాళ్ళు, ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు కొంచెం మమ్మల్ని కన్సల్ట్ చేయాలి. అలాగే గురుగారు, మీకు చాలా ఫేవరెట్, అది కూడా చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే ప్రేమికులు ఎలా ఉంటారు, వాళ్ళని భార్యాభర్తలు కానివ్వండి, ప్రేమికుల స్థానం కానివ్వండి ఎలా ఉంటుంది అంటే జనరల్ గా నేను అన్నది, గతంలో నేను అమ్మాయితో అన్నాను, ప్రేమికులు అంటే నాకు చాలా గౌరవం అండి. ప్రేమికులు ఎప్పుడు కూడా మంచి మనసుతో ఒకరినొకరు ప్రేమించే గుణం అందరికీ రాదండి, ప్రేమించే అవకాశం కూడా భగవంతుడు ఇస్తాడండి. అది ప్రేమ అనేది తెలియని వాళ్ళు చిన్నతనంలో పెళ్లి చేసేసుకుని ఉంటారు. వాళ్ళకి ప్రేమ అంటే తెలియదు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకునే జాగ్రత్తల వల్ల కావచ్చు, వాళ్ళకి ఎంత ప్రయత్నించినా ప్రేమ అనేది మొలవదు, అది కాదు. కానీ ప్రేమికులు అనేది అదృష్టం ఉండాలి. నిజంగా ఈ వారంలో ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళ పెళ్లిళ్ళు అవుతాయి, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు. అలాగే ఇప్పుడు వాహనాలు కొత్తగా ఏమైనా కొనుక్కునే అవకాశాలు ఉంటాయంటారా? వాహనం లేదు, ఈ వారంలో ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు ఏది కొన్నా కూడా కర్కాటక రాశి వాళ్ళకి కలిసి రాదు. ఓకే, అన్ని విధాలుగా బాగుందంటారా ఈ వారం? ఈ వారం బాగా కష్టపడాలి, బాగా ప్లాన్ చేసుకోవాలి, మన మీద మనం నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్తే అంత అద్భుతంగా. ఏ గ్రహానికన్నా ప్రత్యేకించి పూజ చేస్తే బాగుంటుంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ శుక్రుడి యొక్క ప్రాబ్లం నెగిటివ్ గా ఉంది. అలాగే ఈ జాతకం వీళ్ళకి వచ్చేసి బుధుడు బానే ఉన్నాడు, ఓకే, అదే పెద్ద ఇబ్బంది కాదు. ముఖ్యంగా గురువు స్థానం కూడా అదృష్టానికి అధిపతి వాళ్ళది. గురువు కొంచెం నెగిటివ్ గా ఉన్నాడు, శుక్రుడు కొంచెం నెగిటివ్ గా ఉన్నాడు. కాబట్టి ఈ కొన్ని గ్రహాలకు మీరు పరిహారం చేసేసుకోవడం మీకు మంచిది అవుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా, కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా పిల్లలు ఎవరైతే లేరు అని బాధపడుతున్నారో వాళ్ళ గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. చాలా చక్కగా చెప్తారు. మీరు హ్యాపీగా మీ పిల్లలతో సంతోషంగా ఉండొచ్చు. ధన్యవాదాలు. నమస్కారం.